ఈ వీడియో ప్రతి ఒక్క ఎడిటర్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. వెల్కమ్ బ్యాక్. డే 18 ఏలూరు యాజ్ ఎ వీడియో ఎడిటర్. నార్మల్ డే రొటీన్ లా కాకుండా ఈ రోజు ఎడిటర్స్ కి చాలా యూస్ఫుల్ అయ్యే ఒక సాఫ్ట్వేర్ తీసుకొచ్చాను. నేను డే 4 లో చెప్పాను ఎడిటర్ కి యూస్ఫుల్ స్టఫ్ తీసుకొస్తాను. ఎడిటర్స్ చాలా మంది ఫేస్ చేసేది స్టోరేజ్ ప్రాబ్లం. కొన్నిసార్లు అయితే ఏ ఫైల్ ఎక్కడుందో మనకే తెలియదు. అలాంటి ఫైల్స్ చాలా ఉంటాయి. సో దానికోసమే సొల్యూషన్ తీసుకొచ్చాను. ఈ సాఫ్ట్వేర్ లింక్ కావాలంటే మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఉంది. డైరెక్ట్ వెళ్ళి డౌన్లోడ్ చేయండి. నేను ఈ సాఫ్ట్వేర్ ని 4 years నుంచి యూజ్ చేస్తున్నాను. ఈ సాఫ్ట్వేర్ ఎలా యూజ్ చేయాలో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఈ రీల్ సేవ్ చేసుకోండి. సో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. స్టోరేజ్ ఫుల్ గా ఉందో ఆ డ్రైవ్ ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే క్లిక్ చేయండి. సో ఒక 2 minutes అలా వదిలేయండి. సో ఫైల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని స్కాన్ చేస్తుంది. సో 2 minutes తర్వాత మనకి ఇలా కలర్ బాక్సెస్ తోని వస్తుంది. సో నాకు ఇక్కడ బ్లూ కలర్ బాక్స్ ఒకటి కనిపిస్తుంది. అది క్లిక్ చేశాను. సో ఇదేంటనేది ఇక్కడ మనకి పైన స్టోరేజ్ తో పాటు ఎక్కడ ఉంది ఈ ఫైల్ ఏంటి అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇలా మన స్టోరేజ్ ని క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్టోరేజ్ క్లియర్ అనేది మన వీడియో ఎడిటర్స్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మల్టిపుల్ రెండర్స్ పెడుతూ ఉంటాము. ఒక వీడియోని 10 times అలా చేస్తాము. కొన్నిసార్లు డిలీట్ అవ్వు. అలాంటిది మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా డిలీట్ చేయొచ్చు. అండ్ ఇది ఏంటో ఫైల్ అనేది మనకు తెలియకపోతే దీనిపైన క్లిక్ చేసి ఓపెన్ కూడా చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఏ ఫైల్స్ పడితే ఆ ఫైల్స్ డిలీట్ చేయకండి, చూసుకొని డిలీట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ డౌన్ చేయండి. ఇంకెవరైతే ఫాలో చేయలేరో ఫాలో చేయండి. ఉంటాం వల్ల.